హలో, నేను వార్డుపై వినాయకరావునండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగ లేట్గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ పెట్టారండి. అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. గవర్నమెంట్ డాక్టరు మన ఏ ప్రాంతంలో విధి నిర్వహిస్తుందా? బయట 4 హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్. దాని వల్ల కూడా సేవలు అందడం లేదు ప్రజలకి. 2 గంటలు మాత్రమే ఉంటాడు డాక్టరు, ఆ తర్వాత ఉండరు. ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో పిహెచ్సి కావచ్చు, చిన్న హాస్పిటల్ కావచ్చు, సిహెచ్సి కావచ్చు, జిల్లా ఆసుపత్రి కావచ్చు, ఉండే టైం ఇంతే. పొద్దున 2 గంటలు తప్ప ఎక్కడ ఉండరు. ఈక్విప్మెంట్ లేదు, నీకు ఇక్కడ కాలు నొప్పి తగ్గదు, మా హాస్పిటల్కి వచ్చేసేయి అని చెప్పి తీసుకెళ్తారు. వాళ్ళ పైన కూడా కంప్లైంట్స్. సూపరింటెండెంట్ గారు కూడా ఇక్కడ వేరే చోట్ల కూడా మాట్లాడడం జరిగినది. ఇప్పుడు నిర్మల్లో కూడా కానీ, ఆదిలాబాద్లో కానీ, ఇక్కడ మంచిర్యాలలో అయితేంది, కరీంనగర్లో, ఈ అన్ని చోట్ల కూడా వారి హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితేనే ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడడం జరిగినది. వీళ్ళ పైన కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ ఆన్ దెమ్.